ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 మొదటి పక్షం మే నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచార ఫలితాలను తెలుసుకుందాము. అలాగే ముందుగా మనకు ప్రధానంగా మనకు కావలసినటువంటి విద్యా, వివాహము, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే రుణాలు, అలాగే ధనం లభించటము, ఇలాంటివన్నీ, ఇంటికి సంబంధించి గృహయోగం ఉందా లేదా, ప్రమోషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి రాశిని కూడా గమనించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఈ యొక్క యోగాకు సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ థెరపీకి జరిగే క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే మీకు చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, అట్లాగే విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి, తులాలగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశాధిపతి అయినటువంటి శుక్రుడు, మీకు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు భాగ్యంలో ఉన్నారు. చాలా స్పష్టంగా బాగుంటుంది. మంచిగా మీ జీవితం బిందాసుగా వెళ్ళిపోతుంది. స్త్రీమూర్తు దేవతలను ఎక్కువ మీరు చూడగలుగుతారు. అటు ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయగలుగుతారు. అమ్మవారిని దర్శించుకుని చక్కగా బాగుంటుంది. లక్ష్మీదేవికి మీరు చక్కగా బియ్యపరం వండేసి, ఈ టైంలో మీరు కొంచెం ఈ యొక్క గురుడు బుధుడు కలిసి ఉన్నారు కాబట్టి పోటాపోటీ ఉంటుంది. వీళ్ళు సములు కాబట్టి ఈ సములైనటువంటి వారు మధ్యలో కొంచెం ఇబ్బందిపేరితంగా ఉంటుంది మనకు. ఎందుకంటే ఎవరో తగ్గరు, వాళ్ళ రిజల్ట్ వారు ఇచ్చుకుంటారు, గౌరవించుకుంటారు ఒకళ్ళకు. ఎందుకంటే గురువులు, ఒకరు దైత్య గురువు, ఒకరు దేవగురువు. కాబట్టి ఇలాంటి ఫలితాలను వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది తులారాశి, తులాలగ్నం వారికి. తులారాశి, తులాలగ్నం వారు చాలా ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ దగ్గర కావటం, బిజినెస్ దగ్గర కావటం, ఎంజాయ్ ఎంత చేస్తారో అమౌంట్ దగ్గర అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. సొసైటీలో వాళ్ళు రాగలుగుతున్నారంటే అలాంటిదే. దీని మూలంగానే వాళ్ళు రాగలుగుతున్నారు. మీకు చతుర్దశ పంచమాధిపతి అయినటువంటి శని భగవంతుడు ఇక్కడికి మీకు ఈయన 6వ ఇంట్లో ఉండడం అనేది చాలా శుభకరం. మంచి జరుగుతుంది. పిల్లల విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో వివాహాది క్రియలు కావచ్చు తులారాశి వారికి. అలాగే శత్రు, రుణ, రోగ నివృత్తి ఇవన్నీ జరగటానికి, హై లెవెల్ జాబ్స్ కోసం ప్రయత్నించే వారికి, టెక్నికల్ రంగాలలో జాబ్స్ కోసం ప్రయత్నించే వారికి, కొంత ఎక్స్పెండిచర్ పెట్టైనా సరే చేద్దామనే వారికి కొంచెం మనోని భయం చేసుకొని పెట్టండి. కొంచెం శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు బృహస్పతి కోణంలో ఉండడం మంచిదే, కానీ మీకు తృతీయాధిపతి, 6వ ఇంటి బృహస్పతి మీకు కోణంలో ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని నుంచి చూసుకున్నట్లయితే మీరు కొంచెం గురువుకి సంబంధించి దత్తాత్రేయ స్వామిని దర్శించటము, ఎయిదర్ మీకు ఇక రావి చెట్టుకు పూజలు చేయటం, వేప చెట్టు, రావి చెట్టు అంటే అనగాదేవి, వేప చెట్టు, రావి చెట్టు, దత్తాత్రేయులు, ఇద్దరి చెట్లు, ఈ చెట్లను నాటి చక్కగా రోజు పసుపు పూసి బొట్లు పెట్టి, పండు ఫలం పెట్టి, అలాగే ఉసిరి చెట్టు, అలాగే ఈ యొక్క తులసి చెట్టు కూడా ఇలాగే పూజలు చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ మీకు సెట్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు 5లో రాహు ఉన్నాడు. సంతాన విషయంలో హెల్త్ ఇష్యూస్ ఉంది. సంతానం కలగకపోవడం కానీ, వివాహం కాకపోవడం కానీ, అలాగే మీకు కూడాను హై లెవెల్ జాబ్స్ కోసం ట్రయల్స్ చేసేవారికి అది మందగమనమైనటువంటి శని మీకు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని గురించి అధిక రుణ ఒత్తిడిలో మీ టెన్షన్ కొంచెం ఇబ్బంది పెడతారు. మంచి వస్త్రధారణకు కారణం ఉంటుంది. విందు వినోదాలతోటి జీవితాన్ని మీరు నడపటానికి ముందడుగు వేస్తారు. అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి చివరికి ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు ఘన విజయాన్ని అయితే చవి చూస్తారు. ఈ పక్షంలో అన్నింటికంటే ముఖ్యమైనది మన గురుబలము వివాహానికి, అలాగే శుక్రబలం. వీళ్ళిద్దరూ కలిసి కూడా మీకు తులారాశి, తులాలగ్నం వారికి భాగ్యంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు భాగ్యంలో యోగిస్తారు. కాబట్టి చక్కగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు మీకు చక్కగా ముందడుగు పడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వాహనాలు పర్చేస్ చేసేవారికి కూడాను వాహనం అది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందా అని కాదు, ఖచ్చితంగా ఈ టైంలో మీరు వాహన యోగం కూడా మీకు కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్వస్తి.